రియల్ ఎస్టేట్ అనేది హలో వ్యూవర్స్, ఈరోజు అసలు మహిళలు రియల్ ఎస్టేట్ లో రాణించగలరా, వాళ్ళు ఈ ఫీల్డ్ వర్క్ లో ఎంతవరకు విజయం సాధించగలరు అనే విషయం చర్చించడానికి మనతో ఉన్నారు యుగేందర్ గారు. హలో సార్. హలో. యా, థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రియల్ ఎస్టేట్ అనేది కేవలం మగవారికే సాధ్యం అంటారు, అది ఎంతవరకు నిజం సార్? మగవారితో సమానంగా మహిళలు కూడా ఈ ఫీల్డ్ లో రాణించవచ్చు అండి. ఇప్పటికే చాలా మంది మహిళలు రియల్ ఎస్టేట్ రంగంలో రాణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ అండి, వివిధ రంగాల్లో కూడా మంచి కార్పొరేట్ సెక్టర్ లో తీసుకోండి, లేదా బిజినెస్ లో తీసుకోండి, సిఏ దాంట్లో తీసుకోండి, లేదా హోటల్ మేనేజ్మెంట్స్ రిసెప్షన్ లో తీసుకోండి, మనం చూస్తున్నట్టుగా మహిళలు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించవచ్చు. కానీ రియల్ ఎస్టేట్ అనేది బయట తిరిగే వర్క్ కదా సార్, మరి మహిళలు ఎలా చేయగలరు అంటారు? ఈ రోజుల్లో కంపెనీస్ వచ్చేసి మహిళలకు మంచి రెస్పెక్ట్ ఇస్తున్నాయండి. సెక్యూరిటీ పరంగా రియల్ ఎస్టేట్ లో మహిళలకు ఎదుర్కొనే సవాల్ ఏంటంటే ఫీల్డ్ వర్క్ అనేది, కస్టమర్ సైట్ విజిట్ అనేది ఉంటుంది. సో ఆ విషయంలో కొంచెం మంది మహిళలు వెనుకడుగేయడం వాస్తవం. కానీ ఎప్పుడైతే ఒక కంపెనీకి మీరు కాన్ఫిడెంట్ గా ఒక సైట్ విజిట్ అనేది వెళ్తారో అప్పటి వరకు మీకు కంపెనీ సైడ్ నుంచి ఒక మేనేజర్ కానివ్వండి, అసిస్టెంట్ మేనేజర్ కానివ్వండి, మీతో మీరు పర్ఫెక్ట్ అనుకునేంత వరకు మీకు కంపెనీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే చాలా మందిలో సెక్యూరిటీ ఉండదేమో అన్న భయం కూడా చాలా మందిలో ఉంటుంది, దానికి మీరేమంటారు? మాలాంటి కంపెనీస్ ఏంటంటే మేడం, ఎవరైతే ఒక మహిళ ఒక కస్టమర్ ని మాకు అప్రోచ్ చేసినప్పుడు వాళ్ళకి టోటల్ సర్వీస్ ఇచ్చే విధంగా, అంటే ప్రాజెక్ట్ సైట్ వరకు ఏదైనా వెహికల్ పంపాలన్నా కూడా మేము వెహికల్ పంపించి ఆఫీస్ కి తీసుకొచ్చే విధంగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మాలాగే చాలా వరకు సంస్థలు కూడా ఈ సపోర్ట్ అనేది చేయడం జరుగుతుంది. గ్రేట్ సార్. చాలా మంది మహిళలు వితౌట్ సపోర్ట్ వాళ్ళు ఓన్ వెహికల్ లో కూడా కస్టమర్లను సైట్ తీసుకెళ్ళడం అనేది కూడా ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో జరుగుతుంది. నైస్ సార్. ఇలాంటి ప్రోత్సాహం మీరు ఇవ్వడం వల్లనే చాలా మంది మహిళలు ఈ రోజు ముందుకు వస్తున్నారు. మీ కంపెనీలో ఎంతమంది మహిళలు ఏజెంట్స్ గా వర్క్ చేస్తున్నారు సార్? మా దగ్గర వచ్చేసి 10+ మెంబర్స్ మా దగ్గర మహిళలు వర్క్ చేస్తున్నారు. గ్రేట్ సార్. అండ్ ఆఫీస్ స్టాఫ్ వచ్చేసి కూడా ఒక 6 to 7 మెంబర్స్ వచ్చేసి మహిళలు వర్క్ చేస్తున్నారండి. అందులో ఒకరి గురించి మాకు వివరిస్తారా? ఖచ్చితంగా మేడం, మా దగ్గర 10+ మహిళలు వచ్చేసి వాళ్ళు గత 4-5 years నుంచి మా దగ్గర నుంచి ఇయర్లీ ఒక 5 to 6 lakhs, మోర్ దాన్ 10 lakhs అబో డ్రా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. గ్రేట్ సార్. వాళ్ళు వచ్చేసి వేరే కంపెనీలో చేసినప్పటికీ మా కంపెనీ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు లీడ్స్ అనేది, అంటే వేరే ఏరియాలో ఎక్కడైతే మేము మేజర్గా ఈస్ట్లో ఎక్కువగా ప్రాపర్టీస్ చేస్తాము, వాళ్ళకి ఈస్ట్ సైడ్ కస్టమర్ ఒకవేళ వచ్చినట్టయితే మాకు రిఫర్ చేస్తారు. సో మా టెలికాలర్ సైడ్ మా స్టాఫ్ వచ్చేసి అది ఫాలోఅప్ చేసి ఆ కస్టమర్ని సైట్ విజిట్ వరకు పంపించి, మా సైట్ ఇన్ఛార్జ్ కానివ్వండి, మేనేజర్ కానివ్వండి, ఆ కస్టమర్కి చూపించిన తర్వాత కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ని మళ్ళీ మేము ఏజెంట్ మహిళకు తెలియడం జరుగుతుంది. దానివల్ల నెక్స్ట్ ఫాలోఅప్ చేసుకుని కస్టమర్ని క్లోజ్ చేసుకోవడం ద్వారా వాళ్ళు మా దగ్గర మా ఎవ్రీ ఇయర్ జరిగే యాన్యువల్ కాన్ఫరెన్స్ లో కూడా వాళ్ళ అవార్డ్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లా 4 to 5 years నుంచి రెగ్యులర్ గా ఇన్కమ్ తీసుకున్న మహిళలు కూడా మా దగ్గర వర్క్ చేస్తున్నారు. మాతో పాటుగా మా టీం ఎవరైతే స్టాఫ్ ఉన్నారో, కంపెనీ మాది అనుకుని పనిచేస్తున్న మహిళలు కూడా ఇన్సెంటివ్ రూపంలో కూడా మంచి ఇన్సెంటివ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నైస్ సార్.
గ్రేట్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మహిళలకు ఈ మధ్య కాలంలో ముందుకొస్తున్నారు అండ్ ఇలాంటి ప్రోత్సాహం మీరు అందించడం వల్లే. అలాగే చాలా మంది అండి ఈ మధ్య కాలంలో చూసినట్టయితే మా దగ్గరికి మేమైతే ఎంప్లాయీస్ కోసం యాడ్ ఇచ్చినప్పుడు చాలా మంచి రెజ్యూమ్స్ అనేది మేము రిసీవ్ చేసుకోవడం జరిగిందండి. ఆ రెజ్యూమ్ లో చూస్తే హై క్వాలిఫైడ్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అడగడం జరుగుతుంది. అలాంటి మహిళలు లేదా ఎంప్లాయ్ చేస్తూ ఎకనామిక్ అంటే డబ్బులు ఎక్కువ సంపాదించాలన్న ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అలాంటి కంపెనీస్ తో కొలాబరేట్ అవుతే వాళ్ళకి ఏంటి అంటే మేము సర్వీస్ అంటే కస్టమర్ కి ఇప్పుడు వివిధ మాధ్యమాల ద్వారా లీడ్స్ అనేది ఒక లీడ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. లీడ్ జనరేట్ అయిన లీడ్ కనుక మా వరకు పంపిస్తే మా టెలికాలర్ తో మా మేనేజర్ తో కనుక అప్రోచ్ రిజిస్టర్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవడం ద్వారా మా టీం అంతా కూడా కస్టమర్ తో వర్క్ చేసి ఆ కస్టమర్ ని ప్రాజెక్ట్ కి సైట్ విజిట్ పెట్టి అక్కడి తర్వాత మేము లీడ్ క్లోజ్ చేసే వరకు మేము మా టీం అంతా వర్క్ చేసి వాళ్ళకి మంచి బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. 15 years లో ఎంత గ్రోత్ ఇస్తుంది అన్న విషయాన్ని కానీ వాళ్ళు మా గూగుల్ ద్వారా కానివ్వండి ఇతర మాధ్యమాల ద్వారా లేదా ఒక లీడర్ చెప్పిందని లేదా మా మేనేజర్ చెప్పిన దాని విషయాన్ని చాలా ఎర్లీగా వాళ్ళు చాలా క్లియర్ గా అర్థం చేసుకొని కస్టమర్ కి ఎక్కువ కన్విన్స్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అట్లాంటి మహిళలు కనుక ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి వస్తే ఇప్పటికి చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రియల్ ఎస్టేట్ రంగంలో వస్తూ ఎవరైతే 5 to 10 years నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో సంపాదిస్తున్న దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేసి అంటే వాళ్ళకి సర్కిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లాంటి అద్భుతాలు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అట్లాంటి చాలా మంది అట్లాంటి వారిని నేను రియల్ ఎస్టేట్ లోకి వస్తే చాలా బాగుంటుందని కూడా నేను వాళ్ళకి అడ్వైజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్ కి మన వ్యూవర్స్ కి ఇచ్చారు. చూసారు కదా వ్యూవర్స్, సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.